హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. అత్యంత పవిత్రమైన మాసాలలో జ్యేష్ఠ మాసం ఒకటి. జ్యేష్ఠ మాసం వచ్చేసింది. జూన్ 25వ తేదీ బుధవారం వరకు జ్యేష్ఠ మాసం ఉంటుంది. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం జ్యేష్ఠ మాసం. ఈ నెలలో చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుంది. జ్యేష్ఠ మాసంలో శ్రీ మహావిష్ణువుని ఎలా పూజించాలి, ఈ నెలలో ఎటువంటి పనులను చేయకూడదు, అలాగే ఎటువంటి పనులు చేయాలి అనే ముఖ్యమైన విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మే 27వ తేదీన జ్యేష్ఠ మాసం ప్రారంభమై జూన్ 25 వరకు జ్యేష్ఠ మాసం ఉంటుంది. ఈ జ్యేష్ఠ మాసం నెల రోజుల పాటు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో పాటుగా భూమిపై సంచరిస్తూ ఉంటారట. కాబట్టి ఈ నెల రోజులు ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే నిద్రలేవాలి. ఏ స్త్రీ అయితే తెల్లవారుజామున నిద్రలేచి ఇంటి ముందు ముగ్గులు వేస్తుందో అలాంటి ఇళ్లలోకి దేవతలు ప్రవేశిస్తారట. ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. ఈ జ్యేష్ఠ మాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా నిద్రలేవకూడదు. ఇది పేదరికం సృష్టిస్తుంది. ఈ జ్యేష్ఠ మాసంలో సూర్య భగవానునికి ఆద్యం సమర్పించాలి. ఒక రాగి చెంబులో నీరు తీసుకొని సూర్యునికి సమర్పించాలి. జ్యేష్ఠ మాసంలో సూర్యునికి ఆద్యం సమర్పిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది. అలాగే గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. గ్రహ దోషాలు తొలగిపోతాయి. ఎవరికైతే దురదృష్టం వెంటాడుతుందో అలాంటి వారు ప్రతిరోజు సూర్యునికి నమస్కారం చేసుకోండి. విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. విశేషంగా ఈ జ్యేష్ఠ మాసంలో హనుమంతుని ఆరాధనకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ నెలలో వచ్చే మంగళవారం నాడు పూజ గదిలో ఉన్న హనుమంతుని పటం ముందు ఒక చిన్న దీపం వెలిగిస్తే చాలు, కోరిన కోరికలన్నీ తప్పక సిద్ధిస్తాయి. అలాగే ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి హనుమంతునికి తమలపాకులు సమర్పిస్తే జీవితంలోని కష్టాల నుండి ఉపశమనం లభిస్తుంది. అలాగే శని దోషాల నుండి విముక్తి లభిస్తుంది. ముఖ్యంగా వివాహమైన మహిళలు తమ భర్తను దీర్ఘాయుషుతో సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోరుకునే స్త్రీలు ప్రతిరోజు కుంకుమ బొట్టును ధరించండి. వైవాహిక సౌభాగ్యం అలాగే భర్తకు దీర్ఘాయుష్యు సిద్ధిస్తుంది. ఈ నెలలో పొరపాటును కూడా పగటిపూట నిద్రించకూడదు. మధ్యాహ్నం సమయంలో నిద్రిస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. అలాగే నీటిని వృధా చేయకండి, ఆర్థికంగా నష్టపోతారు. నీటిని ఎంత పొదుపు చేస్తే అంత ఐశ్వర్యం మీ ఇంట్లోకి చేరుతుంది. మరి ముఖ్యంగా ఈ జ్యేష్ఠ మాసంలో వంకాయలు తినకూడదు. ఈ నెలలో వంకాయలు తింటే కీళ్ళ నొప్పులు ఏర్పడతాయి. అలాగే మీ సంతానానికి కీడు సంభవిస్తుంది. అలాగే ఈ నెలలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లుల్లి మరియు ఆవాలను తినకూడదు. అవి శరీరంలో వేడిని పెంచుతాయి. ఈ జ్యేష్ఠ మాసంలో తప్పనిసరిగా ఇంట్లో వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవిని పూజించాలి. అలాగే ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. అప్పుడే శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంటిలోకి అడుగు పెడుతుంది. అలాగే ఈ నెలలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించండి. ఈ దీపం కాంతులు లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి. ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుంటుంది. ఇక ఈ నెలలో వచ్చే ప్రతి శనివారం నాడు తప్పనిసరిగా పిండి దీపం వెలిగించాలి. జ్యేష్ఠ మాసంలో వచ్చే శనివారం నాడు ఎవరైతే పిండి దీపం వెలిగిస్తారో అలాంటి ఇళ్ళలకు 7 తరాలకు ఐశ్వర్యం సిద్ధిస్తుంది. తిన్న తరగని ఆస్తిపాస్తులు కలుగుతాయి. లక్ష్మీదేవి ఆశీర్వాదాన్ని సులభంగా పొందాలంటే ఈ నెల రోజులు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. మీ ఇల్లు మురికిగా ఉంటే ఇంట్లో ఉన్న సంపద నశించిపోతుంది. కాబట్టి
మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. ఒక గిన్నెలో ఉప్పు వేసి మీ ఇంటి ఈశాన్య మూలన పెట్టుకోండి. ఇంట్లో డబ్బు సమస్యలు తొలగిపోతాయి. ఇంటి ఆదాయం పెరుగుతుంది. ఈ నెలలో వీలైనంత వరకు మాంసాహారాన్ని నిషేధించండి. గాయత్రి మంత్రానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ జ్యేష్ఠ మాసంలో ఒక్కసారైనా సరే గాయత్రి మంత్రాన్ని జపించండి. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. తులసిని పూజిస్తే అంతులేని ఐశ్వర్యం సిద్ధిస్తుంది. అయితే ఈ జ్యేష్ఠ మాసంలో మాత్రం తప్పనిసరిగా తులసి మొక్కను పూజించాలి. ముఖ్యంగా సాయంత్రం సమయంలో తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి తులసి మొక్కకు 5 ప్రదక్షిణాలు చేస్తే కోరిన కోరికలన్నీ తప్పక నెరవేరుతాయి. రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి ఈ జ్యేష్ఠ మాసంలో తప్పనిసరిగా రావి చెట్టుకు 108 ప్రదక్షిణాలు చేయండి. విష్ణుదేవుని ఆశీర్వాదం వెంటనే లభిస్తుంది. ఇక మీ జన్మ ధన్యమైపోయినట్లే. గోమాతకు ఆహారం పెట్టడం, ప్రదక్షిణాలు చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. మనలో చాలామందికి డబ్బు కష్టాలు వెంటాడుతూ ఉంటాయి. అలాంటి వారు ఈ జ్యేష్ఠ మాసంలో తప్పనిసరిగా ఒక చిన్న గోమాత విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. ఇక మీ ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోతాయి. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. డబ్బు కొరత ఏర్పడకుండా ఉంటుంది. మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే ఈ జ్యేష్ఠ మాసంలో తప్పనిసరిగా ఎడమ కాలుకి నల్ల దారాన్ని కట్టుకోండి. కుటుంబంలో ఖర్చులు తగ్గుతాయి. అలాగే నరదిష్టి సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి. ఈ జ్యేష్ఠ మాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటి పనులు ప్రారంభించకూడదు. అలాగే మీ ఇంటికి మరమ్మతులు చేయించకూడదు. ఈ జ్యేష్ఠ మాసంలో మీ కుటుంబంలోని పెద్ద కొడుకు లేదా పెద్ద కూతురుకు వివాహం చేయకూడదు. జ్యేష్ఠ మాసంలో చెట్టును నరకడం మానుకోవాలి. ఈ మాసంలో తప్పనిసరిగా విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే అనంతమైన పుణ్యఫలం లభిస్తుంది. ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున పుణ్య నదులలో స్నానం చేస్తే తెలియక చేసిన పాపాలన్నీ నశించి కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. ఈ నెలలో ఒక్కసారి అయినా సరే పుణ్య నదులలో స్నానం చేయండి. నదులలో స్నానం చేసే అవకాశం లేకపోతే గంగా జలాన్ని నీటిలో కలుపుకొని స్నానం చేయవచ్చు. జ్యేష్ఠ పౌర్ణమి రోజున చేసే దానాల వల్ల స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. ఈ నెలలో ఏ చిన్న దానం చేసినా సరే కోటి రెట్ల పుణ్యాన్ని పొందవచ్చు. ఈ నెలలో నీటిని దానం చేస్తే గొప్ప పుణ్య కార్యక్రమంగా భావిస్తారు. నువ్వులను దానం చేయడం, అన్నదానం చేయడం, వస్త్రదానం చేయడం ఎంతో పుణ్యఫలం. నువ్వులను దానం చేయడం వల్ల అశ్వమేధ యోగం చేసిన ఫలితం దక్కుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.